వాళ్ళిట్లా వీళ్ళిట్లా నేనిట్లా వాళ్ళిట్లా అంటే కుదిరేది కాదు. ఇది ప్రభు వచ్చే వరకు మొదట ఉన్నటువంటి పరిస్థితిని కొనసాగిస్తూ నిలబడే అనుభవంలో మనం కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చక్కగా నిలబడు, నేను అవతలతో మాట్లాడట్లేదు అంటలేదు. నువ్వు చక్కగా నిలబడు, నీతోనే మాట్లాడుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాతో మాట్లాడాలి వాళ్ళు ఎవరున్నారు? ఇదే చెప్పాను కదా, వాక్యం అంటే నాతోనే మాట్లాడాలి. నీతోనే దేవుడు మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఎవనికి ప్రయోజనకరం, ఎవనికి శ్రేయస్కరం? దేవుడు మనతో మాట్లాడుట మనకు మేలు కదా. ఆయన నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన కూడా మేలే. ఆయన నీతో వాదించిన మేలే, నీతో మాట్లాడిన మేలే. ఎందుకంటే వాదిస్తే కొన్ని సంగతులు మనం తెలుసుకోగలుగుతాం, మాట్లాడితే అనేక సంగతులను దేవుడు బోధిస్తూ నడిపించగలిగిన వాడు. దేని విషయమైతే ఒక సమస్యగా ఉందో